కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. 4 రోజులుగా అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి. వాంతులు విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు జనం. ఇప్పటికే 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థకు గురైన వారిని కాకినాడ జీజీహెచ్కి తరలించారు. 2 రోజుల క్రితం డయేరియాతో మహిళ మృతి చెందింది. గ్రామంలో జిల్లా ఉన్నతాధికారులు పర్యటించారు. మరోసారి వాటర్ శాంపిల్స్ టెస్టులకు పంపారు అధికారులు. మొత్తం మీద తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. 4 రోజులుగా అంతకంతకు డయేరియా విజృంభిస్తూ కేసులు పెరగడంతో ఒక్కసారిగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే 50 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. తీవ్ర అస్వస్థకు గురైన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. 2 రోజుల క్రితం డయేరియాతో మహిళ మృతి చెందింది. దీంతో గ్రామంలో జిల్లా ఉన్నతాధికారులు పర్యటించి మరోసారి వాటర్ శాంపిల్స్ టెస్టులకు పంపారు అధికారులు. అయితే గ్రామంలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడారు వాళ్ళ మాటల్లో విందాం. నిన్న సాయంకాలం నుంచి కూడా అదే వాంతి విరేచనాలు అని చెప్పేసి ఒకళ్ళ నుంచి మించిన సుమారు 40 మంది దాకా ఇదైపోయారు సార్. కొంతమంది హాస్పిటల్ వెళ్ళారు, కొంతమంది ఇక్కడ సచివాలయంలో చూస్తాం. మా ఎమ్మెల్యే తెలిసిన తర్వాత అందరినీ కూడా హైలైట్ చేసి ఆఫీసులో డాక్టర్లనే మొత్తం ఇలాగా డిఆర్ పవర్ అందరికీ ఫోన్ చేసి చెప్పి మొత్తం చూడండి కొమ్మనపల్లి ఇలాగా పెట్టేదో జరిగిందంట, అర్జెంట్కి వెళ్ళి చూడమని చెప్పారండి. మేడం గారు వచ్చి అందరిని పలకరించి ప్రతి ఒక్కరిని పలకరించి ఏంటంటే సమస్యలు తెలుసుకుని చేసిన తర్వాత ఏంటంటే వాటర్ కొంతమంది అన్నారు, వాటర్ కానీ కొంతమంది అన్నారు. అదేదో చూడమని చెప్పేసి డిఆర్ పవర్కి వాళ్ళకి ఆర్డర్ వేసి ఎమ్మెల్యే వెళ్తారు సార్. దీన్ని పరిష్కరించి పైప్ లైన్ కొద్దిగా వీక్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. పైప్ లైన్ కొంత కొత్తగా దాన్ని మార్చేసి పైప్ లైన్ కొత్తగా చేస్తే కొంత ఇదవుతుందని చెప్తున్నాం సార్. ఇది మీరు త్వరగా తెలుసుకుని ఆఫీసులు అందరూ త్వరగా దీన్ని చేసి చేస్తే అందరూ కొంత ఇదవుతుందని చెప్పేసి మేము సెలవు. కొమ్మనాపల్లి అదే నీటి వల్ల ఇన్ఫెక్షన్ జరిగి ఎక్కువ జనాలు రోగులుగా ఉన్నారండి. కాకినాడ హాస్పిటల్లో 10 మంది ఉన్నారు. ఇక్కడ కొమ్మనాపల్లి గ్రామ సచివాలయంలో 10 మంది సిబ్బందిని వేశారండి. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా పలకరించడానికి వచ్చి చూశారు. అధికారులు అంతా సహకరిస్తున్నారు. వాటర్ నుంచే వచ్చిందని ఎక్కువ నమ్మకం ఉందండి. వాటర్ లీకేజీలన్నీ పూర్తి చేయించాలని అధికారులందరినీ కోరటం. వాటర్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం మొత్తం బాగోలేదండి. ఏంటంటే వాటర్ ఎంతవల్ల లీక్ అయిందనేది ఎవరికి కూడా తెలియదు. బట్ అందులో వాటర్ ట్యాంక్లో కూడా అది ఏంటి కోత లేకపోతే ఇంకోటి అనేది కూడా ఎవరు కూడా మరి తెలియలేదు. అధికారులు అయితే వచ్చారు, ప్రతి ఒక్కటి కూడా మరి స్పందిస్తున్నారు. మరి కాకినాడలో కూడా కొంతమంది జాయిన్ చేయడం కూడా జరిగింది. కొంతమంది అనారోగ్యం కొంచెం ఏదో కొద్దిగా 10% కోలుకుంటున్నాం అన్నట్టుగా తెలిసింది. కాకినాడ జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. వాంతులు విరేచనాలతో జనం ఆసుపత్రిలో చేరుతున్నారు. 4 రోజులుగా అంతకంతకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 50 మందికి పైగా తొండంగి మండలంలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తీవ్ర అస్వస్థకు గురైన వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా ప్రబలి దాదాపు ఊరంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి జిల్లా వైద్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసురుతోంది. తొండంగి మండలం కొమ్మనాపల్లిలో
డయేరియా విజృంభిస్తోంది. 4 రోజులుగా కేసులు పెరుగుతుండడంతో జనాలు వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ముఖ్యంగా డయేరియా పంజా విసురుతోంది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం తొండంగి మండలంలో పరిస్థితి ఎలా ఉంది? రామదాస్, కాకినాడ జిల్లాలో డయేరియా పంజా విసరడంతో మొత్తం స్థానికంగా మొత్తం అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఎన్నడూ లేని విధంగా ఈ డయేరియా విజృంభించడం కాకుండా ఈ మండలం గ్రామంలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులు భయాందోళన గురవుతున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఒక్కసారిగా చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. డయేరియాతో కొంతమంది 30 మంది వరకు కూడా అస్వస్థతకు ఒక్కసారిగా గురవడమే కాకుండా 50 మంది వరకు కూడా ఆ హాస్పిటల్లో అనుమాన లక్షణాలతో ఉన్న వారు అయితే హాస్పిటల్లో అక్కడైతే కూడా చేరినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో హుటాహుటిన కొంతమంది ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరూ కూడా హుటాహుటిన ఇక్కడ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. వాళ్ళకైతే మెరుగైన చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడని చెప్పొచ్చు. మరో పక్కన ఎవరైతే ఈ డయేరియాతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడంతా కూడా ఇక్కడ ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమవి ఈ యొక్క కొమనాపల్లి గ్రామంలోనే మొత్తం హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో డయేరియా గల కారణాలు చూసుకుంటే ప్రధానంగా గ్రామంలో నీటి కలుషితం కారణంగానే ఈ యొక్క డయేరియా విజృంభించి ఉంటుందా అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క గ్రామం అంతా కూడా పారిశుద్ధ్యం పనులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. మరో పక్కన ఇటీవల ఎన్నికైనటువంటి తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే యనమల దీవే కూడా ఒటాగొట్టిన అక్కడ సంఘటన స్థలాలకు అయితే చేరుకుని బాధితులందరూ కూడా పరామర్శిస్తున్న పరిస్థితి. అలాగే డయేరియా గల కారణాలు చూసుకుంటే కొంతమంది ఈ విధంగా ఉన్న నేపథ్యంలో 30 మంది అస్వస్థతకు గురైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్నట్టుగా హఠాత్తుగా ఒక మహిళ డయేరియా లక్షణాలతోనే మృతి చెందడంతో మరింత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. వెంటనే జిల్లా వైద్యాధికారి యంత్రాంగం కూడా అప్రమత్తమై ఇప్పుడు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఈ డయేరియా గల ప్రధాన కారణాలు చూసుకుంటే ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా గత 4 రోజుల క్రితం ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ అనుమానం అంటే ఈ యొక్క డయేరియా లక్షణాలతోనే స్వల్పంగా అస్వస్థతకు గురవడం, తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లిన కాకినాడ హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ మృతి చెందడంతోనే డయేరియా లక్షణం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో కొంతమంది వాంతులు విరోచనాలతోనూ అలాగే మొత్తం అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అందరం కూడా పరీక్షించగా వాళ్ళందరూ కూడా డయేరియా లక్షణాలు ఉన్నట్టుగా విస్తృతంగా మంచినీరు తాగే నీరు ఏదైతే ఉందో అందులో కలుషిత జలాలు కలవడం వల్ల ఈ యొక్క డయేరియా విజృంభించినట్టుగా అయితే కూడా వైద్యాధికారులు అయితే నిర్ధారణకు వచ్చారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రకాష్. ఇది మొత్తం మీద తొండంగి మండలంలో ప్రస్తుతానికైతే ఇంకా డయేరియా బాధితులు పెరుగుతూ ఉన్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తామంటూ వైద్యులు చెప్తున్నప్పటికీ చాలామంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇప్పటికీ 50 మంది పైగా చికిత్స పొందుతున్నారు. ఒక మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డయేరియా ప్రబలిన ప్రాంతాన్ని స్థానికంగా జిల్లా ఉన్నతాధికారులు అలాగే రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో బాధితులను పరామర్శించారు. వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నిన్న కొమనాపల్లిలో ఒక హెల్త్ హజార్డ్ జరిగింది. చాలా మంది ఒక 34 మెంబర్స్ వరకు ఫుడ్ పాయిజనింగ్, వాటర్ కంటామినేషన్కి ఫుడ్ పాయిజనింగ్ అయింది. వాళ్ళకి ఫుడ్ కంటామినేషన్ అండ్ వాటర్ కంటామినేషన్. అది జాగ్రత్తగా అసలు రూట్ కాజ్ ఏంటో కనుక్కోమని సూపరింటెండెంట్ గారికి ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒక 10 మంది కొంచెం బాగయ్యి ఇంటికి డిశ్చార్జ్ చేశారు వాళ్ళని. ఇంకొక 10 మంది కొంచెం క్రిటికల్గా ఉంటే వాళ్ళని కాకినాడ జీజీహెచ్కి ట్రాన్స్ఫర్ చేశారు. పర్టికులర్గా ఒక 5 మంది పసిపిల్లలు ఉంటే వాళ్ళని ఇక్కడ వద్దు అక్కడికే పంపించండి, వాళ్ళైతే పెద్ద హ్యాండ్స్లో కొంచెం సీరియస్గా చూసుకుంటారు వాళ్ళని అని చెప్పి అక్కడ పంపించడం జరిగింది. ఆల్రెడీ 108 అంబులెన్స్ కూడా రెడీగా పెట్టాము ఇక్కడ, ఎప్పుడు నెసెసరీ ఉన్నా వాళ్ళని తీసుకెళ్లేటట్టు. మొత్తం సిస్టమ్ అంతా మానిటర్ కంట్రోల్లోకి తీసుకున్నారు డాక్టర్స్ వాళ్ళంతా చూసుకుంటున్నారు. పేషెంట్స్ మెయిన్గా వాటర్ కంటామినేషన్. ఎక్కడన్నా బయట ఏమైనా తిన్నా, ఒక పేషెంట్తో మాట్లాడాను, బయట ఏమైనా తిన్నావమ్మా, ఏమన్నా బయటది ముందు రోజు కానీ ఎప్పుడన్నా ఏమైనా తిన్నావా అంటే లేదమ్మా నేను ఓన్లీ ఇంట్లోనే ఫుడ్ తింటాను, ఇంట్లోనే నీళ్లు తాగాను అంటుంది తనకి. సో మేజర్గా తనకైతే వాటర్ కంటామినేషన్ అనుకుంటున్నాము. మిగతా వాళ్ళు బయట ఫుడ్ ఏదో ప్రాన్స్ ఏదో తిన్నారంట, సీ ఫుడ్ కంటామినేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఈ డయేరియా కేసెస్ రిపోర్ట్ అయ్యి ప్రజలు ఎవరు కూడా కంగారు పడవద్దు. ఎవరికైనా కూడా డయేరియా లేదా వాంతులు, విరోచనాలు లేదా కడుపు నొప్పి ఏదైనా ఉంటే ఖచ్చితంగా దగ్గరలో మనకి ఇక్కడ ఆల్రెడీ హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, అలానే మనకి దగ్గరలో హెల్త్ సెంటర్ ఉంది.
కాబట్టి వైద్యం చేయించుకోవడానికి ముందుకు రండి. ఏమవుతులే అని చెప్పేసి ఏం కాదులే, 2 విరోచనాలే కదా, వాంతులే కదా అని ఇంట్లో ఉండొద్దు దయచేసి. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి వైద్యం చేయించుకోండి. అది నా ఫస్ట్ మనవి. 2 ఏంటంటే కాజ్ అనాలిసిస్ జరుగుతూ ఉంది. ఇక్కడ డయేరియా అసలు ఎందుకు వచ్చింది, దీనికి మనకి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మనకి వైజాగ్ నుంచి కూడా మనం పిలిపించడం జరిగింది. ఫుడ్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా అనేది అనాలిసిస్ చేయడానికి మన శాంపిల్స్ తీసి మనం పంపిస్తూ ఉన్నాము. అలానే మనకి మెడికల్ కాలేజ్ నుంచి కూడా ఒక మైక్రోబయాలజిస్ట్, ఒక ఫిజిషియన్, అలానే ఒక SPM సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డాక్టర్ గారు, ప్రొఫెసర్ గారు వస్తారు. ఇవాళ ఈవినింగ్ మధ్యాహ్నం వస్తారు. సో ఆ టీం కూడా ఫామ్ చేశాము. టీం వచ్చి కాజ్ అనాలిసిస్ చేస్తారు, ఎందుకు జరిగి ఉంటుంది ఇలాగా అనేది. సో ఏదైనా కూడా మనకి ఇవాళ కూడా ఒక 8 కేసులు రిపోర్ట్ అయినాయి. ఇంతకుముందు ఒక 14 కేసెస్ రిపోర్ట్ అయినాయి నిన్నటి దాకా. సో ఇవాళ కూడా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయంటే ఆ కాజ్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి మోస్ట్లీ ఇది వాటర్ కంటామినేషన్ ఏమన్నా అయి ఉంటుందా అనేది ఆలోచిస్తూ ఉన్నాము. సో అందుకని ఆ వాటర్ ట్యాంకులో వాటర్ కూడా మనం పరీక్షకు పంపించడం జరిగింది. అలానే మనకి రిపోర్ట్స్ రావాలి. అలానే మనకి ఇంకా మనకి మెడికల్ కాలేజ్ నుంచి వచ్చే టీం కూడా డీటెయిల్గా ఆ పేషెంట్ అటెండెన్స్ తోటి అందరితో మాట్లాడి మనకి పూర్తిగా కాజ్ అనాలిసిస్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఏమైతే వాటర్ తీసుకుంటున్నారో బీసీ కాలనీలో, ఎస్సీ కాలనీలో ప్రజలకు ఆ వాటర్ తీసుకోవద్దు, బయట నుంచి ట్యాంకుల ద్వారా పోర్టబుల్ వాటర్ సప్లై చేయమని SCRWS గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వారు అలాగే చేస్తున్నారు. ఇక్కడ మున్సిపాలిటీ, పంచాయతీ కూడా ఇక్కడ సచివాలయం సిబ్బందికి, అలాగే మనకి ఇక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ కూడా మేము చెప్పడం జరిగింది. వాటర్ అనేది బయట నుంచి తీసుకొచ్చి మరి ప్రజెంట్ ఇక్కడ ఉన్నది కాకుండా. అందుకని నేను చెప్తా ఉన్నాను, ఎవరికైనా వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి ఉంటే ఎవరు కూడా ఇళ్ల దగ్గర ఉండొద్దు. అలానే ఏమీ కాదులే అనే ఉద్దేశంతో ఉండొద్దు. దయచేసి హాస్పిటల్కి రండి, వైద్యం చేయించుకోండి.